తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు పిలుపునిచ్చారు. టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవంలో ఈవో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం నాడు తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంత భవనం ప్రాంగణంలో మాను సంపంగి స్థల వృక్షం నాటారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అటవీ విభాగం పరిధిలో 2000 రిజర్వర్ ఫారెస్ట్ ఏరియాలో 12,000 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. తిరుమలలో సీడ్ బాల్స్ కాన్సెప్ట్ ద్వారా ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. టీటీడీ ఆయుర్వేద కళాశాల మరియు ఆసుపత్రి ఉన్నందున ఈ సంస్థలకు అవసరమైన ఔషధ మొక్కలను ప్రత్యేకించి తిరుమలలోని కాటేజీల సమీపంలో అభివృద్ధి చేస్తామని కూడా ఆయన తెలిపారు. టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని వివిధ ప్రదేశాలలో వందలాది మంది మాను సంపంగి, చందనం మరియు సీత అశోక మొక్కలను నాటారని తెలిపారు. అలాగే టీటీడీలో కూడా వన మహోత్సవం కార్యక్రమము చేస్తున్నాము. దీంట్లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్లో 10,000 మొక్కలు, అలాగే మిగిలిన ఏరియాలో 2,000 మొక్కలు నాటడం జరుగుతుంది. సుమారుగా 12,000 మొక్కలు. అలాగే ఇదే కాకుండా మొత్తం సంవత్సరం పొడుగుతా టెక్నాలజీ యూజ్ చేసి సీడ్ బాల్ కాన్సెప్ట్ ద్వారా అలాగే ఇంకా ఎక్కువగా మొక్కలు నాటే కార్యక్రమం, సీడ్స్ వెదజల్లే కార్యక్రమం కూడా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది, ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంది. అక్కడికి చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా కావాల్సి వస్తాయి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ దొరికే విధంగా ఎక్కడైతే షార్టేజ్ ఉందో అవి కూడా ఐడెంటిఫై చేసి అన్నీ కూడా ఇక్కడ పెంచడానికి కూడా అదొక కార్యక్రమం కింద తీసుకుని చేస్తాము. అది కూడా ప్లాన్ చేస్తున్నాము.